Good morning, students. Today we will discuss about the design concepts, that is abstraction in software engineering. I am KMS Elijarani, lecturer in computer science, the ABR Government Degree College, Araipalli. First of all, if you want to develop a software, the fundamental design concepts are evolved from the past 4 decades. But as the years go on, the degree of interest is varied from the year to year. The software designer has the knowledge of how to develop the software is gained from the foundation of design concepts. So, for developing the more sophisticated design methods, the software designer has the knowledge of design concepts and the methods which they have to apply. First of all, the software engineer, when decided to develop a software, a number of questions will be posed on his mind. So, those questions are: when we are designing that software into partitions, what is the criteria for divide it into partitions? And what is the function and what is the data structure and how we separate all these while we representing the concepts, and at the same time the technical quality of software design, in what uniform criteria they have to define. All these are the basic questions while they designing the software. According to M.A. Jackson, the fundamental software design concepts provide necessary framework for getting it right. సో సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేస్తున్నాము, అది ఎలా వర్క్ చేస్తుంది అనే దానికంటే కూడా అది రైట్‌గా, అంటే కరెక్ట్‌గా ఎలా పనిచేస్తుంది అని చెప్పడం అనేది చాలా అవసరము అని ఎంఏ జాక్సన్ అభిప్రాయపడ్డారనమాట. అందుకనే ఇక్కడ అబ్స్ట్రాక్షన్‌ని, లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్‌ని బేస్ చేసుకొని ఈ డిజైన్ కాన్సెప్ట్స్‌ని ఎవాల్వ్ చేసుకుంటూ వస్తే ఫైనల్‌గా మనకి సాఫ్ట్‌వేర్ డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ రావడానికి కావాల్సిన ఫండమెంటల్ కాన్సెప్టే నథింగ్ బట్ ద సాఫ్ట్‌వేర్ డిజైన్ కాన్సెప్ట్స్ అనుకున్నాం. సో, అంటే ఇక్కడికొచ్చేటప్పటికి మనము డిజైన్ కాన్సెప్ట్స్‌లోకొచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాము? అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి? ఒక మాడ్యులర్ సొల్యూషన్ గనుక తీసుకున్నట్లయితే, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ వి కన్సిడర్డ్ ఇట్, లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ పోజ్ అవుతుంది అందులో. అంటే ఒక ప్రాబ్లమ్‌ని మనం తీసుకున్నప్పుడు హైయెస్ట్ లెవెల్, అంటే జస్ట్ మనము ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేటప్పుడు బ్రాడ్ టర్మ్స్‌లో మనం స్పెసిఫై చేస్తాము. అంటే క్లియర్‌గా ఇది పర్టిక్యులర్‌గా ఈ స్టెప్ ఫాలో అవ్వాలి, ఈ స్టెప్ ఫాలో అవ్వాలి అని కాకుండా, ఇన్ ద బ్రాడ్ టర్మినాలజీలో మనం ఆ ప్రాబ్లమ్ ఏంటో చెప్తామనమాట. And when we go to the lower levels of abstraction,
సో, ప్రొసీజరల్ ఓరియెంటెడ్‌గా తీసుకుంటాం. అంటే ప్రాబ్లమ్ టెర్మినాలజీని గనక మనము ఆ స్టెప్స్‌ని ఇంప్లిమెంట్ చేసేస్తే మనకి ఆ ఎఫర్ట్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేస్తుంది అనేలాగా మనం లోయర్ లెవెల్‌లో తీసుకుంటాం. అంటే సాఫ్ట్‌వేర్‌ని గనక డైరెక్ట్‌గా గురించి మనం మాట్లాడుకుంటే వెన్ లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్‌కొస్తే ఏం జరుగుతుంది అనంటే వన్స్ మనం లోయర్ లెవెల్ అబ్స్ట్రాక్షన్‌లో గనక దాన్ని చేసాము అనంటే డైరెక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ అంటే సోర్స్ కోడ్‌ని డెవలప్ చేసే విధంగా మనము చేయొచ్చనమాట. కాబట్టి ఇక్కడ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హై లెవెల్‌లోనేమో బ్రాడ్ సెన్స్‌లో మనం చెప్తాము. అండ్ లో లెవెల్‌లోకొచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ ఓరియెంటెడ్‌గా మనము ఆ అబ్స్ట్రాక్షన్ లెవెల్‌లో మనము స్టేట్ చేస్తామనమాట. అంటే చెప్తాము. అండ్ ఇక్కడ వాసర్‌మాన్ ఒక యూజ్‌ఫుల్ డెఫినిషన్‌ని ప్రొవైడ్ చేశారు. ఏంటి అది అనంటే, సైకలాజికల్ నోషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ పర్మిట్స్ వన్ టు కాన్సంట్రేట్ ఆన్ ఎ ప్రాబ్లమ్ ఎట్ సమ్ లెవెల్ ఆఫ్ జనరలైజేషన్. అంటే చాలా జనరలైజ్డ్‌గా, ఔట్‌లైన్‌గా చెప్పడం అనేది హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కిందకొస్తుంది. అంటే కింద దానిలో లో లెవెల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. కానీ వెన్ వి ఆర్ కమింగ్ ఇంటు ద ఫర్దర్ స్టడీస్ అంటే ప్రాబ్లమ్ ఎన్విరాన్మెంట్‌లోకొచ్చి దాని గురించిన మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత, అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అంటే అనాలిసిస్ చేసి దానిలో ఏముంటుంది, ఏమి అవసరమవుతుంది, ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు గాని మనము ఈ లో లెవెల్‌లోకి వెళ్ళాం. కానీ హై లెవెల్ అబ్స్ట్రాక్షన్‌లోకొచ్చేటప్పటికి మనము ఇర్రెలెవెంట్ ఆఫ్ ద లో లెవెల్ డీటెయిల్స్ ఓన్లీ జనరలైజేషన్ మాత్రమే చెప్తామనమాట. కాబట్టి సాఫ్ట్‌వేర్ ప్రాసెస్‌లోకొచ్చేటప్పటికి నథింగ్ బట్ ద రిఫైన్‌మెంట్ అవుతుంది. ఎవ్రీ స్టెప్ రిఫైన్ చేసి లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ అంతా కూడా సొల్యూషన్ వైపుగా మనం తీసుకెళ్తాం. అంటే ఎప్పుడైతే మనము రిఫైన్ చేస్తూ వస్తున్నామో ఎవ్రీథింగ్ ఆ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న మొత్తము కూడా మనం రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని, దానిలో ప్రాబ్లమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆ డిజైన్ ప్రాసెస్‌ని ఆహ్, రిఫైన్ చేసుకుంటూ వచ్చి ఫైనల్‌గా సొల్యూషన్ ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేస్తాం. అంటే ఇక్కడికొచ్చేటప్పటికి లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. అండ్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో, వి ఆర్ ఏబుల్ టు జనరేట్ ద సోర్స్ కోడ్. దిస్ వన్ ఈస్ నథింగ్ బట్ ద అబ్స్ట్రాక్షన్. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఈ ఫస్ట్ కాన్సెప్ట్ అంటే డిజైన్ కాన్సెప్ట్‌లో మనం ఫస్ట్ కాన్సెప్ట్ గురించి ఇవాళ నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద అబ్స్ట్రాక్షన్. వెరీ ఇంపార్టెంట్ వన్ బికాజ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 3 టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఆల్సో. ఇందులో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్‌లో మనము ప్రొసీజరల్ గురించి నేర్చుకుందాం. ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అనంటే ఇట్ ఈస్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఒక లిమిటెడ్ ఆర్ స్పెసిఫిక్ ఫంక్షన్‌కి మనము ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని తీసుకోవాలో అవి తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ అంటాం. కాబట్టి ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ ఈస్ ఎ నేమ్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ హాస్ ఎ స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ ఫంక్షన్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్‌ని గనక మనం సింపుల్ ఎగ్జాంపుల్‌ని గనక తీసుకున్నట్లయితే సపోజ్ ఓపెన్ ద డోర్ అన్నామనుకోండి. అంటే బ్రాడ్‌గా చెప్తున్నాం మనం ఓపెన్ చేయండి డోరు అనేది. ఇక్కడ నో నీడ్ టు సే ఓపెన్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ అన్నీ కూడా మనం ఏమి చెప్పట్లేదు. జస్ట్ సింపుల్‌గా మనం ఏమని చెప్తున్నాము? ఓపెన్ ద డోర్ అంటున్నాం. సో, ఓపెన్ ద డోర్ అన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ ప్రొసీజరల్ అయినప్పుడు ఆ ప్రొసీజరల్‌లో ఓపెన్ చేయడానికి కావాల్సిన సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అన్నీ గూడా మనం చెప్పాలి. సో, ఎప్పుడైతే మనము ఓపెన్ చేయండి అనే దానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చెప్తున్నామో, దెన్ వి విల్ సే ఇట్ ఈస్ ద ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? డోర్ ఓపెన్ చేయాలి అనంటే, ఫస్ట్ వి హావ్ టు వాక్ టు ద డోర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేయడానికి అది నాబ్ ఎక్కడుంది, లాక్ ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. ఆ నాబ్ చూసిన తర్వాత దాన్ని టర్న్ చేస్తే గాని మనకి డోర్ ఓపెన్ అవ్వదు. కాబట్టి టర్న్ ద నాబ్ అండ్ పుల్ ద డోర్. డోర్ తీసిన తర్వాత స్టెప్ అవే ఫ్రమ్ ద మూవింగ్
అవుట్ ఆర్ డోర్ అంటే బయటికి వెళ్ళడం. ఈ ప్రాసెస్ అంతా నథింగ్ బట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఏ ఓపెనింగ్ ద డోర్. కాబట్టి ఇలా సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ స్పెసిఫిక్ ఫంక్షన్ అంటే ఓపెన్ చేయడము అనే ఫంక్షన్కి ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ కనుక తీసుకుంటే దెన్ వీ విల్ సే ఇట్ యాజ్ ద ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్గా అంటాం. అండ్ నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ ఏంటి? నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేస్తాం అంతవరకే. సో ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ చేయడం అంటే ఏంటి? సేమ్ ఎగ్జాంపుల్, ఈ డోర్ని గురించి కనుక మనం తీసుకుంటే ఆ డోర్ యొక్క డేటా ఏంటి అనేది మాత్రం ఇక్కడ చెప్తాం. అంటే ఏంటి? డోర్ సింగిల్ డోరా, డబల్ డోరా, లేకపోతే డోర్ వుడెన్ డోరా, లేకపోతే దాని వెయిట్ ఎంత ఉంది, దాని వెయిట్ని బట్టి మనం ఎంత లాగాలి, దానికి కావాల్సిన ఆ డేటా మొత్తము స్వింగ్ అవుతుందా, లేకపోతే డోర్ టైప్ ఏంటి, ఓపెనింగ్ మెకానిజం ఏంటి, వెయిట్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, ఇదా ఆ డోర్ అనే ఆబ్జెక్ట్ యొక్క డేటా మొత్తాన్ని గనక మనం తీసుకుంటే, కలెక్షన్ ఆఫ్ డేటా గనక డిస్క్రైబ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ద డేటా అబ్స్ట్రాక్షన్. కాబట్టి it follows that the procedural abstraction open would make use of information contained in the attributes of the data abstraction door. అంటే ప్రొసీజర్ చేయడానికి కావాల్సిన డేటా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ని డేటా అబ్స్ట్రాక్షన్లో మనం స్పెసిఫై చేస్తామన్నమాట. అండ్ ఇకపోతే మరి ఇక్కడ ఈ డేటానంతా చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ చాలా మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం నేర్చుకున్నాం. సో ఏంటవి? ఏడిటీస్ ఏంటి? నథింగ్ బట్ ద అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి? వాటిలో మనము ఆపరేషన్స్ చేసేసి మనము వాటిని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి ఏడిటీస్ ఉన్నవి అని అంటే, అడా ప్యాకేజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెకానిజం ఉంది కదా, అడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో అడా ప్యాకేజ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెకానిజం దట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ ద బోత్ డేటా అండ్ ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్. అయితే ఇక్కడ ఇది సపోర్ట్ చేస్తుంది. అడా అనేది రెండింటిని సపోర్ట్ చేస్తుంది, డేటాని, ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ని చేస్తుంది. సో కాబట్టి ఇందులో ఏం జరుగుతుంది అంటే, ఒరిజినల్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ టెంప్లేట్ ఆర్ జనరిక్ డేటా స్ట్రక్చర్. దీని నుంచి మనకి కావాల్సిన డేటా స్ట్రక్చర్స్, అదర్ డేటా స్ట్రక్చర్ని ఇన్స్టాన్షియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏవైతే మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏడిటీని సపోర్ట్ చేస్తాయో, ఒరిజినల్ డేటా అబ్స్ట్రాక్ట్ డేటా టైపు టెంప్లేట్ లాగా యాక్ట్ అయ్యి అది అదర్ డేటా స్ట్రక్చర్ని ఇన్స్టాన్షియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇక లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కంట్రోల్ అబ్స్ట్రాక్షన్. 3 టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో మనం ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ గురించి నేర్చుకున్నాం, అండ్ నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ గురించి నేర్చుకున్నాం, అండ్ ఫైనల్లీ ఏ కంట్రోల్ అబ్స్ట్రాక్షన్. సో ఇట్ ఈస్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. సో ఇందులో ఏం జరుగుతుంది? కంట్రోల్ చేయాల్సినవన్నీ కూడా, అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ మెకానిజం అంతా కూడా ఈ కంట్రోల్ అబ్స్ట్రాక్షన్లో జరుగుతుంది అనమాట. అంటే వితౌట్ స్పెసిఫైయింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్, ఆల్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ మెకానిజం అంతా కూడా ఈ కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ చేస్తుంది అనమాట. కాబట్టి కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ ఇంప్లైస్ ఏ ప్రోగ్రామ్ కంట్రోల్ మెకానిజం వితౌట్ స్పెసిఫైయింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, సో సాధారణంగా మనము ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తామో ఈ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఈ సింక్రోనైజేషన్ సెమాఫోర్ యూజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎగ్జాంపుల్ ఆఫ్ ద కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద సింక్రోనైజేషన్ సెమాఫోర్ యూజ్డ్ టు కోఆర్డినేట్ యాక్టివిటీస్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి ద ఫస్ట్ డిజైన్ ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్షన్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్కసారి మనకి ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్గా, వాట్ ఈస్ ద డిజైన్ కాన్సెప్ట్ అబ్స్ట్రాక్షన్ అండ్ రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అని కూడా అడగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనకి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి, అండ్ ప్రొసీజర్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి, అండ్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి, అండ్ కంట్రోల్
అబ్స్ట్రాక్షన్ అంటే కూడా ఏంటో తెలియాలి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.